వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు మనం ఆగస్టు ఫస్ట్ వీక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ వన్, హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ హ్యావ్ రిసీవ్డ్ ద అక్రిడిటేషన్ ఆఫ్ ద గ్లోబల్ కన్జర్వేషన్ ఎష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ 2021? గ్లోబల్ కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ 2021 యొక్క గుర్తింపును ఎన్ని టైగర్ రిజర్వ్లు పొందాయి? ఆన్సర్ వచ్చేసి 14 tigers. The World Ranger Day is observed on which day of the year annually? ప్రపంచ రేంజర్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి జూలై 31. The 2021 India-Indonesia Carpat which took place in July 2021 was which edition of the biannual event? 2021 జూలైలో జరిగిన ఇండియా ఇండోనేషియల్ కార్పాట్ ద్వైవార్షిక ఈవెంట్ యొక్క ఏ ఎడిషన్లో ఇది జరిగింది? ఆన్సర్ వచ్చేసి 36th ఎడిషన్. Who has been appointed as the new CEO of భారత్ బిల్పే? భారత్ బిల్పే కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి నూపూర్ చతుర్వేది. నెక్స్ట్ వన్, మిషన్ నిర్యాటక్ బానో ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? మిషన్ నిర్యాటక్ బానో కింది ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ వన్, ఆనంద్ రాధాకృష్ణన్ హ్యాస్ రీసెంట్లీ వన్ ద ప్రెస్టీజియస్ విల్ ఐస్నర్ అవార్డ్. ద అవార్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? ఆనంద్ రాధాకృష్ణన్ ఇటీవల ప్రతిష్టాత్మక విల్ ఈస్నర్ అవార్డును గెలుచుకున్నారు. అవార్డు ఏ రంగానికి సంబంధించినది? ఆన్సర్ కామిక్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వన్, ద మహారాష్ట్ర భూషణ్ సెలక్షన్ కమిటీ హ్యాస్ unanimously selected legendary playback singer for the prestigious award. మహారాష్ట్ర భూషణ్ సెలక్షన్ కమిటీ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం ఏకీగ్రీవంగా లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్గా ఎవరిని ఎంపిక చేసింది? ఆశా భోస్లే. నెక్స్ట్ వన్, మోడీ గవర్నమెంట్స్ ఫిజికల్ డెఫిసిట్ టచెస్ of annual target at the end of June 2021 is? మోడీ ప్రభుత్వం ఆర్థిక లోటు జూన్ 2021 చివరి నాటికి వార్షిక లక్ష్యాన్ని చేరుకుంది. ఎంత పర్సెంట్ అని చూసినట్లయితే 18.2%. నెక్స్ట్ వన్, హౌ మెనీ బ్యాంక్ హ్యావ్ టేకెన్ స్టేక్స్ ఇన్ ద బ్లాక్చైన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఫర్మ్ IBBIC ప్రైవేట్ లిమిటెడ్? బ్లాక్చైన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ IBBIC ప్రైవేట్ లిమిటెడ్లో ఎన్ని బ్యాంకులు వాటాలు తీసుకున్నాయి? ఆన్సర్ C 3. నెక్స్ట్ వన్, who has launched multiple educational initiatives including the academic bank of credit that will provide multiple entries and exit options for students in higher education? ఉన్నత విద్యలో విద్యార్థులకు బహుళ ఎంట్రీలు మరియు నిష్క్రమణ ఎంపికలను అందించే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్తో సహా బహుళ విద్యా కార్యక్రమాలను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ నరేంద్ర మోడీ. నెక్స్ట్ వన్, who has been appointed as the new Vice Chief of Naval Staff? నేవల్ స్టాఫ్ కొత్త వైస్ చీఫ్గా ఎవరు
నియమితులయ్యారు? ఆన్సర్ సి. వైస్ అడ్మైరల్ ఎస్ఎన్ గవర్నమెంట్. నెక్స్ట్ వన్. The first week of August from 01 to 07 is dedicated to which of these observations every year? ఆగస్టు మొదటి వారం 1 నుండి 7 వరకు ప్రతి సంవత్సరం ఈ పరిశీలనలో దేనికి అంకితం చేయబడింది? ఆన్సర్ వచ్చేసి డి. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. నెక్స్ట్ వన్. వెన్ ఈజ్ ద ముస్లిం ఉమెన్స్ రైట్స్ డే అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో ముస్లిం మహిళా హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి. ఆగస్ట్ 1. నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్ ఫర్ 2021? 2021లో ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఈ. సైరస్ పూనవల్ల. నెక్స్ట్ వన్. వాట్ వాస్ ద రెవెన్యూ కలెక్టెడ్ ఫ్రమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ GST ఇన్ జూలై 2021? 2021 జూలైలో వస్తువులు మరియు సేవల పన్ను GST నుండి సేకరించిన ఆదాయం ఎంత? ఆన్సర్ వచ్చేసి బి. 1.16 lakh crore. Who among the following has won bronze by beating He Bingjiao of China in women's badminton సింగిల్స్ ఆఫ్ టోక్యో ఒలింపిక్స్? టోక్యో ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో చైనాకు చెందిన హీ బింగ్జియావోను ఓడించి కింది వారిలో ఎవరు కాంస్యం గెలుచుకున్నారు? ఆన్సర్ ఈ. పివి సింధు. నెక్స్ట్ వన్. ఇసురు ఉడానా హ్యాస్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ రీసెంట్లీ. హీ హ్యాస్ ప్లేడ్ ఫర్ విచ్ కంట్రీస్ క్రికెట్ టీమ్? ఇసురు ఉడానా ఇటీవల పదవీ విరమణ ప్రకటించారు. అతను ఏ దేశ క్రికెట్ జట్టు కోసం ఆడాడు? ఆన్సర్ వచ్చేసి బి. శ్రీలంక. నెక్స్ట్ వన్. నేమ్ ద వరల్డ్ మాస్టర్స్ గోల్డ్ మెడల్ విన్నర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ప్లేయర్ హూ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. ఇటీవల మరణించిన వరల్డ్ మాస్టర్స్ గోల్డ్ మెడల్ విజేత ట్రాక్ అండ్ ఫీల్డ్ ప్లేయర్ పేరు? ఆన్సర్ ఏ. మ్యాన్కవ్. నెక్స్ట్ వన్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ఇన్ అన్ ఐడియల్ వరల్డ్ దట్ ఈస్ టు బి రిలీజ్డ్ ఇన్ 2022? 2022లో విడుదల కానున్న ఇన్ అన్ ఐడియల్ వరల్డ్ రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి డి. కునాల్ బాసు. నెక్స్ట్ వన్. LIC CSL partnered to launch 2 variants of co-branded RuPay credit cards. LIC CSL Lumine Platinum credit card and LIC CSL Eclat with which of the following banks? LIC CSL సహా బ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డుల యొక్క 2 వేరియంట్లను లాంచ్ చేయడానికి భాగస్వామ్యమైంది. LIC CSL లుమైన్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ మరియు LIC CSL ఎక్లాట్ కింది ఏ బ్యాంకులతో ఇది భాగస్వామ్యమైంది? ఆన్సర్ బి. IDBI. నెక్స్ట్ వన్. Meena Kashe Lekhi, Minister of State for Culture, participated in the
G20 culture minister meeting recently. Which of the following nation hosted the meeting? ఇటీవల సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనా కాశీ లేఖి G20 సాంస్కృతిక మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. కింది ఏ దేశం ఈ సమావేశాన్ని నిర్వహించింది? ఆన్సర్ సి, ఇటలీ. నెక్స్ట్ వన్. హూ హ్యాస్ వన్ ద హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021? హంగేరియన్ గ్రాండ్ ప్రి 2021ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ డి, ఈస్టర్బాన్ ఓకాన్. నెక్స్ట్ వన్. Who has taken over as the Controller General of Accounts CGA on August 1, 2021? ఆగస్ట్ 1, 2021న కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా బాధ్యతలు ఎవరు స్వీకరించారు? ఆన్సర్ దీపక్ దాస్, ఏ దీపక్ దాస్. నెక్స్ట్ వన్. Which country has assumed the presidency of the United Nations Security Council UNSC? United Nations Security Council UNSC ప్రెసిడెన్సీని ఏ దేశం స్వీకరించింది? ఆన్సర్ వచ్చి ఈ, ఇండియా. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్స్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్? ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల దినోత్సవాల థీమ్ ఏమిటి? ఆన్సర్ సి, ప్రొటెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వన్. ఇస్రో నాసా జాయింట్ మిషన్ నిసార్. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ satellite will be launched in which year? ఇస్రో నాసా జాయింట్ మిషన్ నిసార్, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహం ఏ సంవత్సరంలో ఉపయోగించబడుతుంది? ఆన్సర్ సి, 2023. నెక్స్ట్ వన్. నేమ్ ద న్యూ అండ్ ఎన్హాన్స్డ్ ఫీచర్ లాంచ్డ్ బై SBI ఫర్ ఇట్స్ యోనో అండ్ యోనో లైట్ ప్లాట్ఫామ్. SBI తన యోనో మరియు యోనో లైట్ ప్లాట్ఫామ్ కోసం ప్రారంభించిన కొత్త మరియు మెరుగైన ఫీచర్ ఏంటి? ఆన్సర్ ఏ, సిమ్ బైండింగ్. నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆర్మేనియా? ఆర్మేనియా ప్రధానమంత్రిగా ఎవరు తిరిగి నియమించబడ్డారు? ఆన్సర్ ఈ, నికోల్ పాషిన్యాన్. నెక్స్ట్ వన్. మయన్మార్ మిలిటరీ చీఫ్ హూ అపాయింటెడ్ యాజ్ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్? మయన్మార్ మిలిటరీ చీఫ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి సి, మిన్ ఆంగ్ హ్యాంగ్. Which of the following bank announced the launch of an overdraft facility known as Dukandar Overdraft Scheme? కింది వాటిలో దుకాందార్ ఓవర్డ్రాఫ్ట్ స్కీమ్ అని పిలువబడే ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన బ్యాంకు ఏది? ఆన్సర్ ఏ, HDFC. Next one. Which of the following city has become the first Indian city to achieve 100% COVID-19 vaccination? కింది వాటిలో ఏ నగరం 100% COVID-19 టీకా సాధించిన మొదటి భారతీయ నగరం? వచ్చేసి బి, భువనేశ్వర్. నెక్స్ట్. Italy's outshone a field of unusual suspects to claim a shock Olympic gold in the men's 100 meters. ఇటలీకి చెందిన పురుషుల 100 మీటర్లలో ఒలింపిక్ స్వర్ణాన్ని ఆశ్చర్యపరిచే అసాధారణ అనుమానితుల రంగాన్ని
అధిగమించింది ఎవరు? ఆన్సర్ డి. లామర్ట్ మార్సెల్ జాకోబ్స్. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ వన్ ద ఒలింపిక్ గోల్డ్ ఇన్ ద ఉమెన్స్ 100 మీటర్స్ రేస్? మహిళల 100 మీటర్ల రేసులో ఒలింపిక్ స్వర్ణాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి సి. ఎలైన్ థామ్సన్ హీరా. నెక్స్ట్ వన్, హూ బీట్స్ రష్యన్ కారెన్ కచానో టు విన్ ద మెన్స్ సింగిల్ గోల్డ్ అట్ ద టోక్యో ఒలింపిక్స్? టోక్యో ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో స్వర్ణం గెలుచుకోవడానికి జర్మనీకి చెందిన ఎవరు రష్యన్ కెరెన్ కచోవోని ఓడించారు? ఆన్సర్ వచ్చేసి డి. అలెగ్జాండర్ జ్వెరెవ్. Next one, which of the following country has clinched his 7th CONCACAF Gold Cup? క్రింది ఏ దేశం తన 7వ కాన్కాకేఫ్ గోల్డ్ కప్ని గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసి బి. యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్ బై CLAW Global, a team of former special forces operatives of the Indian Army and the Indian Navy. ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ నేవీ యొక్క మాజీ స్పెషల్ ఫోర్సెస్ ఆపరేటివ్ బృందం CLAW గ్లోబల్ ద్వారా ఏ సంవత్సరంలో ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి ఈ 2019. The Union Ministry for Science and Technology has released Biotech Pride Guidelines. Who is the present Union Minister for Science and Technology? కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బయోటెక్ ప్రైడ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుత కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎవరు? ఆన్సర్ జితేంద్ర సింగ్. Next one, RBI recently imposed a penalty of rupees 50.35 lakh on which of the following bank? RBI ఇటీవల కింది ఏ బ్యాంకుపై రూపాయలు 50.35 లక్షల పెనాల్టీ విధించింది? ఆన్సర్ వచ్చేసి బి. జనలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్. నెక్స్ట్ వన్, which of the following bank has entered into a MOU with the sign an initiative of the Indian Institute of Technology, Bombay? బాంబేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క SINE సైన్ చొరవతో ఈ కింది ఏ బ్యాంక్ ఒక MOUలోకి ప్రవేశించింది? ఆన్సర్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్. Next one, which of the following bank has been empaneled by the RBI to act as an agency bank? కింది వాటిలో ఏ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఏజెన్సీ బ్యాంక్గా వ్యవహరిస్తుంది? ఆన్సర్ వచ్చేసి సి. ఇండస్ ఇండ్ బ్యాంక్. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఇండియన్ కంపెనీస్ ఫీచర్స్ ఇన్ ద 2021 Fortune's Global 500 list? 2021 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఎన్ని భారతీయ కంపెనీలు ఉన్నాయి? 2021 ఫార్చ్యూన్స్ గ్లోబల్ 500 జాబితాలో ఎన్ని భారతీయ కంపెనీలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి డి. 7. నెక్స్ట్ వన్, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ రికార్డ్ జనరల్ allocation fund has been sanctioned by the IMF in SDR form to help its member countries deal with pandemic crisis? మహమ్మారి సంక్షోభాలను ఎదుర్కోవడానికి దాని సభ్య దేశాలకు సహాయపడటానికి IMF ద్వారా
ఎస్డిఆర్ రూపంలో రికార్డ్ సాధారణ కేటాయింపు నిధి ఎంత మొత్తం మంజూరు చేసింది? ఆన్సర్ వచ్చేసి బి 650 బిలియన్. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద కంపోజర్ అండ్ సింగర్ ఆఫ్ ద థీమ్ సాంగ్ ఫర్ ద ఇండియన్ పారాలింపిక్ కాంటింజెంట్ కర్దే కమాల్ తూ? ఇండియన్ పారాలింపిక్ బృందం కర్దే కమాల్ తూ కోసం థీమ్ సాంగ్ స్వరకర్త మరియు గాయకుడు ఎవరు? ఆన్సర్ డి సంజీవ్ సింగ్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లోన్స్ డిస్బర్స్మెంట్ టార్గెట్ సెట్ బై గవర్నమెంట్ అండర్ ద పిఎం ముద్రా యోజన 2021-22 కొరకు ప్రధానమంత్రి ముద్ర యోజన పిఎంఎంవై కింద ప్రభుత్వం నిర్దేశించిన రుణాల పంపిణీ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ సి 3 ట్రిలియన్. నెక్స్ట్ వన్, DBS has been honored as the global winner for most innovative in digital banking by in its innovation in digital banking awards. డిజిటల్ బ్యాంకింగ్లో 2021 ద్వారా డిజిటల్ బ్యాంకింగ్లో మోస్ట్ ఇన్నోవేటివ్గా గ్లోబల్ విన్నర్గా DBS సత్కరించింది. ఫైనాన్షియల్ టైమ్స్, ద బ్యాంక్. నెక్స్ట్ వన్, వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్ సఫైర్ క్లస్టర్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ రత్నపుర ఏరియా ఆఫ్. ప్రపంచంలోని అతిపెద్ద నక్షత్రాల నీలమణి క్లస్టర్ రత్నపుర ప్రాంతంలో కనుగొనబడింది. ఎక్కడ? ఆన్సర్ వచ్చేసి ఏ శ్రీలంక. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సెకండ్ ఎయిర్ బేస్ టు బి ఎక్విప్డ్ విత్ రెఫెల్ ఎయిర్ క్రాఫ్ట్? కింది వాటిలో రెఫెల్ విమానాలను కలిగి ఉన్న రెండవ ఎయిర్ బేస్ ఏది? ఆన్సర్ వచ్చేసి బి హసిమారా ఎయిర్ బేస్. నెక్స్ట్ వన్, who has been recently appointed as the managing director of IPO Bound Life Insurance Corporation of India? ఇటీవల IPO బౌండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి డి. Who authorized the book My Own Magadan, The History of a Little Island in the Bombay Archipelago? My Own Magadan, The History of a Little Island in Bombay దీప సమూహం అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ వచ్చేసి ఏ రమేష్ బాబు. నెక్స్ట్, which company has topped the 2021 Fortune's Global 500 list? 2021 Fortune's Global 500 జాబితాలో ఏ కంపెనీ అగ్రస్థానంలో ఉంది? ఏ వాల్మార్ట్. నెక్స్ట్ వన్, who has been appointed as the new లోకాయుక్త ఆఫ్ మహారాష్ట్ర? మహారాష్ట్ర కొత్త లోకాయుక్తగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విఎం కనాడే. Next one, which former governor of RBI has been recently conferred with the inaugural Professor C.R. Rao Centenary Gold Medal? ఇటీవల ప్రారంభ ప్రొఫెసర్ సిఆర్ రావ్ సెంటినరీ గోల్డ్ మెడల్తో ఆర్బీఐ ఏ మాజీ గవర్నర్కు ప్రదానం చేశారు? ఆన్సర్ సి రంగరాజన్. నెక్స్ట్, ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ defeated which country to win their first ever Olympic medal in 41 years? భారత పురుషుల హాకీ జట్టు ఏ దేశంను ఓడించి 41 సంవత్సరాలతో మొట్టమొదటి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ ఏ జర్మనీ. నెక్స్ట్ వన్,
Which of the following state has launched the first of its kind earthquake early warning mobile application named భూకంప్ అలర్ట్? కింది వాటిలో ఏ రాష్ట్రం తొలిసారిగా భూకంప హెచ్చరిక మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది? దీనికి భూకంప్ అలర్ట్ అని పేరు పెట్టారు. రాష్ట్రం పేరు ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్, బి. నెక్స్ట్ వన్ హూ హ్యాస్ స్టెప్డ్ డౌన్ యాజ్ ద non-executive director and non-executive chairman of the Vodafone Idea now VI board? Vodafone Idea బోర్డ్ non-executive డైరెక్టర్ మరియు non-executive చైర్మన్ పదవి నుండి ఎవరు తప్పుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఈ కుమార్ మంగళం బిర్లా. నెక్స్ట్ వన్ నేమ్ ద పద్మశ్రీ అవార్డీ డోగ్రీ రైటర్ అండ్ పోయెట్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ? ఇటీవల మరణించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోగ్రీ రచయిత మరియు కవి పేరు? ఆన్సర్ వచ్చేసి బి పద్మ సత్యదేవ్. నెక్స్ట్ వన్ ఇండియన్ naval ship which became the first Indian Navy ship to call at the heritage coastal port of Gopalpur in Odisha. ఒడిషాలోని గోపాల్పూర్ యొక్క హెరిటేజ్ కోస్టల్ పోర్ట్లో కాల్ చేసిన మొదటి ఇండియన్ నేవీ షిప్? ఆన్సర్ వచ్చేసి కంజార్. నెక్స్ట్ వన్ Supreme Court of India held that the Governor of State has pardoned prisoners, including the death sentence cases. Governor's power to pardon overrides a provision given under section which code of criminal procedure? మరణశిక్ష కేసులతో సహా ఖైదీలను రాష్ట్ర గవర్నర్ క్షమించవచ్చని భారత సుప్రీంకోర్టు పేర్కొంది. క్షమించే గవర్నర్ అధికారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ ఏ సెక్షన్ కింద ఇచ్చిన నిబంధనను అధిగమిస్తుంది? ఆన్సర్ 433A, దట్ ఈస్ సి. నెక్స్ట్ వన్ Border Roads Organization BRO has constructed and blacktopped the highest road in the world at? బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తూర్పు లడఖ్లో ఎక్కడ ప్రపంచంలోనే ఎత్తైన రహదారిని నిర్మించి బ్లాక్ టాప్గా నిలిచింది? ఆన్సర్ వచ్చేసి లింగ్లా పాస్. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ద పోక్సో కోర్ట్ స్కీమ్ టిల్ నౌ? కింది వాటిలో ఏ రాష్ట్రం ఇప్పటి వరకు పోక్సో కోర్టుల పథకాన్ని ప్రారంభించలేదు? ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, సి. నెక్స్ట్ వన్ నేమ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ హౌ ఇండియా అవెంజ్ పుల్వామా? బాలకోట్ ఎయిర్ స్ట్రోక్ హౌస్ ఇండియా ఈవెంట్స్ పుల్వామా పుస్తక రచయిత పేరు? ఆన్సర్ వచ్చేసి మనన్ భట్. Reserve Bank of India has imposed a monetary penalty of how much on Bengaluru-based Hewlett Packard Financial Services India Private Limited? Reserve Bank of India బెంగళూరుకు చెందిన హ్యూలెట్ ప్యాకర్డ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్పై ఎంత జరిమానా విధించింది? ఆన్సర్ వచ్చేసి 6 lakh. నెక్స్ట్ వన్ హౌ మెనీ అథ్లెట్స్ రిప్రజెంటెడ్ ఇండియా అట్ టోక్యో ఒలింపిక్స్ 2020 టోక్యో ఒలింపిక్స్లో ఎంతమంది అథ్లెట్స్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది? ఆన్సర్ వచ్చేసి 120, B 120. Next, the Union Cabinet has approved the continuation of 1023 fast-track special courts, including 389 exclusive POCSO courts up to. Kendra Cabinet
2023 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను కొనసాగించడానికి ఆమోదించింది. ఇందులో 389 ప్రత్యేకమైన పోక్సో కోర్టులు ఎంతవరకు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి 2023. Next one, World Bank has approved a $1 projects in which for a long-term dam safety program and improving the safety and performance of existing dams. దీర్ఘకాలిక డ్యామ్ భద్రతా కార్యక్రమం మరియు ఇప్పటికే ఉన్న డ్యామ్ల భద్రత మరియు పనితీరును మెరుగుపరచడం కోసం ప్రపంచ బ్యాంక్ భారతదేశంలో ఎన్ని మిలియన్ల ప్రాజెక్టులను ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి ఈ $250 million. Next one, Ibrahim Raisi was officially sworn in as the new president of which country? కొత్త అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఇరాన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ రిసీవ్డ్ 4 స్కాచ్ అవార్డ్స్ ఫర్ ఇట్స్ స్కీమ్స్ అండర్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇనిషియేటివ్? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చొరవ కింద ఈ కింది పథకాలలో 4 స్కోచ్ అవార్డులను అందుకుంది. ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్, నేమ్ ద కంట్రీ హూ హ్యాస్ బికమ్ ద 5th country to sign the International Solar Alliance Framework Agreement. అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన 5వ దేశంగా పేరు పొందిన దేశం యొక్క పేరు ఏమిటి? ఆన్సర్ జర్మనీ. బి, జర్మనీ. నెక్స్ట్ వన్, సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ లాంచ్డ్ ద Indian Customs Compliance Information Portal in which year CBIC was founded? పరోక్ష పన్నులు అండ్ కస్టమ్స్ కోసం సెంట్రల్ బోర్డ్ ఇండియా కస్టమ్స్ కంప్లైంట్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ను ప్రారంభించింది. సిబిఐసి ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేసి 1964. ఇండియాస్ న్యూక్లియర్ power capacity is expected to reach 22,480 megawatts by. భారతదేశం యొక్క అణు విద్యుత్ సామర్థ్యం ద్వారా 22,480 మెగావాట్లకు చేరుకుంది. అది ఎప్పటి వరకు అంచనా వేసింది? ఆన్సర్ వచ్చేసి 2031. Which of the following has allowed Payments Bank to carry out the activities of investment bankers? కింది వాటిలో ఏది చెల్లింపు బ్యాంకులను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల కార్యకలాపాలను నిర్వహించడానికి అనుమతించింది? ఆన్సర్ వచ్చేసి బి, సెబీ. నెక్స్ట్ వన్, Dash has tied up with the National Payments Corporation of India NPCI to provide a unified payments interface auto-pay facility to its customers. తన వినియోగదారులకు ఏకీకృత చెల్లింపుల ఇంటర్ఫేస్ ఆటోపే సదుపాయాన్ని అందించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐతో జతకట్టింది. ఆన్సర్ ఈస్ ICICI Prudential Life Insurance. Who has been appointed as the first female director of the Geological Survey of India in 100 years? 100 సంవత్సరాలలో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొదటి మహిళా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ధృతి బెనర్జీ. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా has celebrated its 34th Foundation Day on. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తన 34వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది? ఆన్సర్ 6th August. బి.
Which bank has crossed the milestone of over 1 million customers on its WhatsApp banking channel? ఏ బ్యాంక్ తన వాట్సాప్ బ్యాంకింగ్ ఛానల్లో 1 మిలియన్ కస్టమర్ల మైలురాయిని దాటింది? ఆన్సర్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ వన్, యునైటెడ్ స్టేట్స్ డ్రాప్డ్ an atomic bomb named on the town of Hiroshima in Japan. యునైటెడ్ స్టేట్స్ జపాన్లోని హిరోషిమా పట్టణంపై ఏ పేరుతో ఒక అణుబాంబును వేసింది? ఆన్సర్ వచ్చేసి లిటిల్ బాయ్. హూ హ్యాస్ వన్ సిల్వర్ ఆర్ ఇండియా ఇన్ ద మెన్స్ 57 kgs ఫ్రీ స్టైల్ కేటగిరీ రెస్లింగ్ అట్ టోక్యో ఒలింపిక్స్? టోక్యో ఒలింపిక్స్లో పురుషుల 57 kgల ఫ్రీ స్టైల్ కేటగిరీ రెస్లింగ్లో భారతదేశానికి రజతం గెలిచినది ఎవరు? ఆన్సర్ రవికుమార్ దాహియా. India has emphasized the implementation of the recently signed Memorandum of Understanding with which country over disaster management, resilience and mitigation? విపత్తు నిర్వహణ, స్థితిస్థాపకత మరియు ఉపశమనంపై ఏ దేశంతో ఇటీవల సంతకం చేసిన MOU అమలును భారతదేశం నొక్కి చెప్పింది? ఆన్సర్ బంగ్లాదేశ్. Which of the following hydroelectric project has been awarded the prestigious Brunel Medal for Excellence? ఈ క్రింది వాటిలో ఏది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మక బ్రూనెల్ మెడల్ని అందించారు? ఆన్సర్ పి. Panima or Water Month has been launched in which state to inform villagers about the importance of clean water? స్వచ్ఛమైన నీటి ప్రాముఖ్యత గురించి గ్రామస్తులకు తెలియజేయడానికి ఏ రాష్ట్రంలో పానిమా లేదా నీటి నెల ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి లడక్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అవార్డ్ ఆర్ టైటిల్ బిలాంగ్స్ టు రెజ్లింగ్? క్రింది వాటిలో అవార్డు కానీ టైటిల్ రెజ్లింగ్కు చెందినది ఏది? ఆన్సర్ వచ్చేసి ఈ భారత్ కేసరి. నెక్స్ట్ వన్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంచ్డ్ ద సూర్యోదయ్ హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్స్ అకౌంట్ విచ్ ఆఫర్స్ టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్? సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సూర్యోదయ హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్స్ అకౌంట్ను ప్రారంభించింది. ఇది టాపప్ ఆరోగ్య బీమాని టాపప్ ఆరోగ్య బీమాను అందిస్తుంది? ఆన్సర్ వచ్చేసి 25 lakhs. నెక్స్ట్ వన్, విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిడ్ SBI జనరల్ ఇన్సూరెన్స్ అనౌన్స్ ఏ టైఅప్ టు ఇంక్రీజ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఇన్ ద రూరల్ మార్కెట్స్? కింది వాటిలో SBI జనరల్ ఇన్సూరెన్స్ గ్రామీణ మార్కెట్లలో బీమా వ్యాప్తిని పెంచడానికి ఒక టైఅప్ను ప్రకటించింది? మణిపాల్ బిజినెస్ సొల్యూషన్. నెక్స్ట్ వన్, ద సెకండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రేంజ్ టెక్నాలజీ ఈస్ బీయింగ్ హెల్డ్ విర్చువల్లీ. దిస్ కాన్ఫరెన్స్ వాజ్ ఆర్గనైజ్డ్ బై రెండవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రేంజ్ టెక్నాలజీ వాస్తవంగా జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఎవరు నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి DRDO.